ఈరోజు నేను ట్రాఫిక్ గురించి కొన్ని తెలియని విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ట్రాఫిక్లో కానీ మనము బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు కానీ కారులో ట్రావెల్ చేసినప్పుడు కానీ మనము కొన్ని విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలండి. తెలియని ప్రాంతాలకు మనము డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో కానీ మనము అక్కడ పరిస్థితులను అలవర్చుకోవాలండి. అక్కడ పరిస్థితులను అలవర్చుకోవడం వలన అదే మనకి లైఫ్ని ఇస్తుందండి. మన కుటుంబ సభ్యులకు మంచి ఫ్యూచర్ని ఇస్తుందండి. ఎందుకనగా తెలియని ప్రాంతాలకు మనము డ్రైవింగ్ చేస్తూ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని డివైడర్స్ వస్తున్నాయి, ఎన్ని సబ్ డివిజన్స్ వస్తున్నాయి, ఏ విధంగా ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ డివైడర్స్ వస్తూ ఉన్నాయి, ఇటు నుంచి మనకి వేగంగా కార్లు వేగంగా వస్తున్నారు అనేది మనము అతి త్వరగా ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మనము ఆ వాతావరణమును అలవర్చుకోవాలండి. అలవర్చుకోవడం వలన మనము ఎంత స్పీడ్లో వెళ్ళవలెను, మనము ఎక్కడెక్కడ కొంచెం స్లోగా ఎక్కడెక్కడ ఉండవలెను, ఏ విధంగా డ్రైవ్ చేయవలను అనేది మనకి కొంత అవగాహన వస్తుందండి. ఈ యొక్క విషయమును మనము గుర్తుపెట్టుకుంటే, మన మనసులో గుర్తుపెట్టుకుంటే మనకు, మన కుటుంబ సభ్యులకు, మనకి అందరికీ భవిష్యత్తు ఇవ్వగలుగుతామండి. నాకు ఈ చిన్న ఒక్క ఆలోచన నా బుర్రలో తట్టినదండి. అందరికీ ఈ విషయం గురించి చెప్పదలుచుకుని ఈ చిన్న వీడియోని మీకు చెప్పగలుగుతున్నానండి. దయచేసి అందరూ కూడా మీరు తమ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ మీరు అక్కడ తెలియని ప్రాంతాలకు కానీ తెలిసిన ప్రాంతాలకు కానీ వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ వాతావరణ పరిస్థితులను చాలా స్పీడ్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక ఐడియాకి రావాలనండి. ఒక ఐడియా కనుక ఉండగలిగితే మనము దానిని బట్టి ఏ విధంగా డ్రైవ్ చేయగలను, ఏ విధంగా మనము ముందుకు వెళ్ళి గమ్యస్థానానికి వెళ్ళగలిగితే అదే మనకి చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. చిన్న వీడియో చేసినందుకు థ్యాంక్స్ అండి.